Hello guys, welcome to the ఓకే. video. వెల్కమ్ సారీ సారీ నువ్వు స్టార్ట్ చేయి. పర్లేదు ఎవరు స్టార్ట్ చేసినా ఒకటే ఛానల్ మాత్రం లేలే ఏముంది. స్టార్ట్ చేయాలి అదే ఆ, అలా కాదు. ప్రతిసారి నేనే చేస్తున్నా, నేను ఫ్లోలో వెళ్ళిపోయినా అంతే, దానికి మించి ఏం లేదు. నువ్వు చేయి, వెల్కమ్ టు స్టార్ట్ ద చేయి. వీడియో. వెల్కమ్ టు అన్ప్రొఫెషనల్ చాటర్స్, మన యూట్యూబ్ ఛానల్. క్రికెట్ డిస్కషన్స్ మళ్ళీ చూసుకుంటే లాస్ట్ మ్యాచెస్ మిస్ అయ్యాం. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకి ఈ గురువారం అలా వచ్చేసాం. సో యా, లాస్ట్ మ్యాచెస్ మనం చూసుకుంటే సిఎస్కే వర్సెస్ పంజాబ్ అండ్ రాజస్థాన్ వర్సెస్ ముంబై. సో ఫస్ట్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ తో స్టార్ట్ చేద్దాం. సో గోయింగ్ టు సిఎస్కే వర్సెస్ పంజాబ్, మీ ఇద్దరు వ్యూస్ ఏంటి ఆ మ్యాచ్ మీద? సిఎస్కే వర్సెస్ పంజాబ్, ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్. హైలీ డిసప్పాయింటెడ్. పాపం మనోడు ఆ గ్రౌండ్ మీద అంత మంచి బ్యాటింగ్ చేసి వచ్చాడు, శామ్ కరణ్. అసలు హార్డ్ వర్క్ అంతా చేసేసాడు. చేసేసిన తర్వాత లాస్ట్ 2 ఓవర్స్ లో అన్ని వికెట్లు ఇవ్వడం ఏంటని నాకు అర్థం కాదు. వికెట్ అంటే అతను ఫీల్డ్ సెటప్ కే బౌలింగ్ చేసుకున్నారు మళ్ళీ. సారీ, ఫీల్డ్ సెటప్ ఎక్కడుందో అక్కడే కొట్టడానికి ట్రై చేశారు మళ్ళీ. కొంచెం ఇన్నోవేషన్ లేదు, కొంచెం అవుట్ ఆఫ్ ద బ్లూ వెళ్ళి కొడదామని లేదు. ఆ దాని కింద అంటే ఆ, మన T20 మ్యాచెస్ ఆడాడు, T20 వరల్డ్ కప్ కూడా ఆడాడు శివన్ దుబే, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ చాలా స్లగ్గిష్, దీనికైనా స్లగ్గిష్ వికెట్స్ మీద ఆడాడు అంతా. అప్పటికి డ్యూ వస్తుంది. జస్ట్ నువ్వు ఏంటంటే గ్యాప్ లో కొట్టుకుంటే బౌండరీ బాల్. ఆ అంత ఆడిన అతనైనా వెళ్ళి చెప్పాలిగా, అక్కడ ఆడుకో ఇక్కడ ఆడుకో ఏం చెప్పాలి కదా. జస్ట్ అక్కడ ఏం లేదు, ఒక 10 రన్స్ 15 రన్స్ ఈజీగా ఎక్కువ వస్తుండే 2 ఓవర్స్ లో, 2 ఓవర్స్ కలిపి. ఆ షార్ట్నెస్ ఆ వల్లే 10 మిస్ అయిన 15 మ్యాచ్. రన్స్ ఎక్కువ వచ్చుంటే. ఆ ఎగ్జాక్ట్లీ, నేను చాలా డిసప్పాయింట్. ఎందుకంటే పాపం చాలా మంచి బ్యాటింగ్ చేశాడు శామ్ కరణ్. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అవును. ఎక్సలెంట్ బ్యాటింగ్. డివాల్ నేను చాలా కూడా చాలా డిసప్పాయింట్ బాగానే అయ్యా. ఆడాడు. యవ్వ. డివాల్ బ్రూయిస్ బాగానే ఆడాడు. చెప్తున్నా అంటే ఫినిషింగ్ కింద శివన్ దూబే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అంటే ప్రెషర్ ఏం లేదు కదా. దాని తర్వాత అతను మ్యాచ్ గెలిపియాలని ఏం లేదు. అతను ఫస్ట్ బ్యాటింగ్ అప్పటికి మంచి సెటప్. 11 ఎంతో దాదాపు రన్ రేట్ నడుస్తుంది అప్పటికి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 నడుస్తుంది రన్ రేటు. జస్ట్ మెయింటైన్, అట్లీస్ట్ మెయింటైన్ కాకపోయినా దానికి క్లోజ్ ఒక 10 రన్స్, ఎందుకంటే స్లాగ్ ఓవర్సే కాబట్టి ఒక 10 రన్స్ 9 రన్స్ ఎంతో అంత కొట్టాలి కదా ఓవర్ కి. శువం దూబేకి నిన్న మ్యాచ్ లో ఎట్లా అది అంటే కొంచెం ఒక 30 బాల్స్ అయిన తర్వాత ఉమ్, వాడికి థర్డ్ బాల్ సెకండ్ బాల్ బ్యాటింగ్ వచ్చింది. 29 బాల్స్ అయిన తర్వాత వచ్చింది. అది లాస్ట్ ఓవర్ లో హర్షదీప్ గాడు వేసిన ఉమ్. ఓవర్ లో. మిగతా అంతా లైక్ వచ్చాడు, ధోని సిక్స్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు 4 వికెట్లు ఇచ్చారు, ధోని వికెట్ ఇచ్చారు, మొత్తం అట్లా. యాక్చువల్లీ అప్పుడే తప్పు చేశాడు శివం దుబే. అప్పుడు ఉమ్, చహల్ బౌలింగ్ వచ్చినప్పుడు దీపక్ హుడ్డా స్ట్రైక్ లో ఉన్నప్పుడు అనవసరంగా ఉమ్, వాడు ఊడి డబుల్ తీయకుండా సింగిల్ తీసుకొని తీసుకున్నాడు. హుడ్డాకి స్ట్రైక్ ఇచ్చాడు. అది చహల్ వచ్చాడు కదా, ఈ స్పిన్ బాగా పిక్ చేస్తారు కాబట్టి వీడే ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. రెస్పాన్సిబిలిటీ ఇతను తీసుకోవాలి. దీపక్ కూడా మంచి హిట్టరా, మన అవును. శివన్ దుబే మంచి అది హిట్టరా? అదేమన్నా ఒకవేళ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ కూడా అది ఇది శివన్ అనుకుంటే దుబేకి ఎక్కువ ఉంది కదా. అనుకోవచ్చు. అది రెస్పాన్సిబిలిటీ అది అతను తీసుకొని ఏ నించొని. ఏ- అవును. ఆ 18th ఓవర్ కదా, దాని తర్వాత ఇంకా 2 ఓవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఓవర్ మిస్ అయినా కూడా నెక్స్ట్ 2 ఓవర్స్ స్ట్రైక్ చేయొచ్చు. శివం దుబే తీసుకొని కొంచెం అటాక్ చేయాల్సింది. ఆ శివం దుబే ఎప్పుడైతే హుడ్డాకి ఇచ్చాడో ఇంక అప్పటి నుంచి ఆ హ్యాట్రిక్ పడింది. శివం దుబే ఒప్పి ఉంటే హ్యాట్రిక్ పడేది కాదు అసలు. ఉమ్. ఉమ్, ఇంకా హుడ్డా ఈజీగా కాల్ ఈజీగా మీరు 200 చిల్లర క్రాస్ అయిపోతుండే, 205 28. హుడ్డా ఈజీగా. కాల్ హుడ్డా కాదు ఈడి కాల్ మావా, అది దూబే అసలు. కాల్ అది. 2D హుడ్డా కాదు, హుడ్డా యాక్చువల్లీ ఆగిపోయాడు. ఈడి హుడ్డా కాల్. సింగిల్ తర్వాత ఆగిపోయాడు. దూబే తీసుకో అన్నాడు ఆ దూబే తీసుకున్నాడు, అవును. హుడ్డా హుడ్డా సింగిల్ ఆగిపోయాడు, తీసుకొని సింగిల్ తర్వాత ఆగిపోయాడు. ఆగిపోయాడు. తర్వాత ఎందుకంటే దూబే 2 అన్నాడు. ఆ అప్పుడే ఫ్రెష్ వచ్చిన బ్యాట్స్మెన్ రా. అవును. దూబే అంతసేపు నించున్నాడు కదా. అప్పటికి 2 బాల్స్ ఆడండి మన దూబే కూడా, కానీ ఆ, దూబే ఇస్ టూ బెటర్ ప్లేయర్ బాల్స్ ఇన్ టూ స్పిన్. బాల్స్ ఆడట్లే. కాకపోతే ఏంటంటే కాస్త కంపారిటివ్లీ మనం చూసుకుంటే హుడ్డా దూబే ఆర్ దూబే. ఓవర్స్ ఆడాడు కానీ ఆ, గ్రౌండ్ లో ఉన్నాడు కదా. అది ఇప్పుడు అది ఆడడం అబ్జర్వ్ వేరు, చేస్తున్నాడు. ఇప్పుడు ఫ్రెష్ గా నువ్వు డగ్అవుట్ ని నువ్వు డగ్అవుట్ నుంచి రావడం వేరు. అక్కడ ఉండి నువ్వు, సరే నువ్వు 2 బాల్స్ ఆడావు అనుకుందాం, కానీ నీ ఎదురుగా ఒక 20 30 బాల్స్ పడ్డాయి. దాంట్లో ఒక 10 బాల్స్ అయినా నీకు అర్థం, ఐ మీన్ 10 బాల్స్ నీ ఎక్స్పీరియన్స్ కింద వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ గా. అంతే అంతే. అర్థమవుతుందా?
కానీ హైలీ డిసప్పాయింటింగ్. దీపక్ అతను హుడా ఉన్న కూడా హైట్ కి ఆడలేడు మరీ ఇంత. ఉమ్, లైక్ అసలు ఒక బ్యాట్స్మెన్ లాగా కాదు వాడు అసలు. జస్ట్ ఇప్పుడే క్వాలిఫై ఏదో అండర్ 14 అండర్ 12 ఆడి అట్లా ఆడుతుండు. ఒక అంత నాకు క్వాలిఫైడ్ అర్థం ఆడినట్టు కనిపించట్లేదు అసలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫీల్డ్ సెటప్ ఉంది, ఓకే, అతను వేసిన బాల్స్ ఓకే వేసుకున్నాడు, క్రేజీ బాల్స్ అని నేను అనను. దీపక్ కూడా అవుట్ అయిన బాల్ క్రేజీ బాల్ ఏం కాదు. ధోని అవుట్ అయింది ఆ, ఏంటంటే అది ప్యూర్ ఏమంటారు అంటే మీరు మళ్ళీ అంటే ధోని అంతే కొడతాడు, ధోని అంతే కొడతాడు, ధోని ఇన్నోవేట్ చేసి అది చేసి ఇది చేసి కొట్టాడు. స్ట్రైట్. ఈ ఏజ్ లో అసలే కొట్టలేడు, స్ట్రేటే కొడతాడు. అది ఏంటంటే ధోని పోతే పోతుంది లేదంటే పోదు. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ ధోనికి లెగ్ స్పిన్ అగేన్స్ట్ రికార్డ్ బాగాలేదు, అండ్ యూజీ చాల్ అగేన్స్ట్ రికార్డ్ అసలే బాగాలేదు. ట్రై చేశాడు, పోలేదు, వికెట్ వచ్చింది, ఓకే. దీపక్ కూడా కంపారిటివ్లీ యంగ్ కదా, అతను కొంచెం అటు ఇటు ఆడగలుగుతాడు. అతను కూడా ఎందుకు ఫీల్డ్ ఉన్న దగ్గరే కొట్టడం? కొంచెం కొంచెం నువ్వు అతన్ని ఎక్కడ పెట్టుకున్నాడురా? ఏంటి కవర్ మీద పెట్టుకున్నాడురా, లాంగ్ ఆఫ్ పెట్టుకున్నాడురా, లాంగ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇదేంటి మన ఏమంటారు ఎక్కడ మన డీప్ మిడ్ వికెట్ దాకా పెట్టుకున్నాడురా. డీప్ మిడ్ వికెట్ కొంచెం కౌ కార్నర్ టైపే పెట్టుకున్నాడు. అవును. ఇక్కడ స్క్వేర్ లెగ్ అంతా ఖాళీ. కాస్త ముందుకొచ్చి అటాక్ చేసి ఏదో ఒకటి కొంచెం ఇటు పోయినా అది వేరు కదా, అది అవును. వేరులా ఉంటుండే. అట్లా అటాక్ చేస్తున్నా ఏదో ఒకటి చేస్తున్నా, ఎందుకంటే వాటర్ రా, లిటరలీ వాటర్ కింద పడితే వెళ్ళిపోతుంది బాల్. అవును. డ్యూ అంత వాడు గ్రిప్ లేకుండే ఆ బాల్ హుడ్డా కి, ఆడిన షాట్ అంత కూడా టర్న్ ఏం ఒకటే లేకుండే. షాట్ కూడా దాన్ని కొంచెం ఎక్కువ పవర్ తో ఆడిన అయిపోయేది. ఎందుకంటే అసలు వాడు కొట్టిన సైడ్ ఆ ఆఫ్ సైడ్ మొత్తం బ్యాక్వర్డ్ పాయింట్ కానీ థర్డ్ మ్యాన్ కానీ అందరు షార్టే ఉన్నారు. ఉమ్, కొంచెం గట్టి కొట్టినా వాళ్ళ కవర్ వాళ్ళ ఎగ్జాక్ట్లీ. దాటినా వెళ్ళిపోయేది 4. విత్ వాడు విత్ ఏదో ద మరి స్పిన్ బ్యాట్ కి ఎగ్జాక్ట్లీ. దెబ్బ తగిలినట్టు బ్యాట్ అని ఇచ్చాడు. ఇన్సైడ్ అవుట్ ఆడాల్సింది అది చాలా ఇట్లా ఇట్లా కొంచెం. ఇట్లా ఇట్లా క్యాచ్ అవుట్ ఆ నేను ఇస్తున్నా అన్నట్టే ఇచ్చాడు. స్లిప్ ఏమో. స్లిప్ కి బ్యాక్వర్డ్ పాయింట్ కి గల్లీ క్యాచ్ ఇస్తానట్టు ఇట్లా ఏదో ఇట్లా ఇచ్చాడు అసలు, అది టచ్ చేసినట్టు ఇన్సైడ్ అవుట్ దారుణంగా. లాంటివి ఆడాల్సింది కొంచెం. త్రూ ద కవర్స్ ఉమ్. లాగా ఇట్లా మేబీ. వాడు అండ్ అది అండ్ గట్టికి నూర్ స్లాష్ చేసినా అహ్మద్ లేదు మామ. ఇప్పుడు శివన్ దుబే ఆపోజిట్ ఎండ్ లో ఉన్నాడు. అప్పుడు వచ్చి నూర్ అహ్మద్ కి ఏమని చెప్పాలి? ఈ బాల్ డిఫెన్స్ చేసుకో, కొట్టాల్సిన అవసరం లేదు. ఒక ఓవర్ ఉంది మన దగ్గర, ఆ ఓవర్ లో మనం ఏదైనా మాక్సిమం గుంజడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే నూర్ అహ్మద్ కూడా కొట్టగలుగుతాడు, కానీ అతను పేస్ ఉంటే పేస్ లో కొట్టగలుగుతాడు, స్పిన్ లో కొట్టలేడు. ఆబ్వియస్లీ స్పిన్ లో కొట్టేంత అది లేదు. బలం లేదు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒకటి కాస్త వాడికి. ఆపుకో, నెక్స్ట్ ఓవర్ చూసుకుందాం. ఆ కాస్త ఆపుకో అనేసి అని ఉంటే బాగుండేది. అదే నాకు అర్థం కాలేదు, మొత్తం బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ లా అయిపోయింది. చేతి ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చేసారు. కానీ యూజువలీ నూర్ అహ్మద్ అది ఆడిన షాట్ అదొక్కటైతే బెటరే కదా. దీపక్ గుడ్డా కంటే బెటరే. వాడు బలం లేక వెళ్ళలేదు కానీ వాడు చాలా పిక్ చేసిన బెటర్ రా, షాట్ బెటరే. వాడు చాలా వాడు బెటర్. అంటే ఆడుతుంది వాడికి మంచిది అవును. ఆ, చాలా బెటర్. అది. ఇప్పుడు అదే, ఇక బ్యాటింగ్ లో అంటావా, మీ బౌలింగ్ లో అంటావా, ఏమైంది? సారీ, ప్రియాన్ షార్యానే అనుకుంటా. ప్రభు ప్రియాన్ సిమ్రన్ షార్యానేనా? చాలాసేపు ఆడండి. కాదు కాదు, రియాన్ ప్రియాన్ షార్యా కాదు ప్రబ్ సిమ్రనా మరి? అరే ప్రబ్ సిమ్రన్, నువ్వు ఇక్కడ వేస్ట్ లెవెల్లో అరే ఈజీగా ఒక 5 times చూపించిర్రా మనకి వాళ్ళు కెమెరాలో. ఏంటి, ఈ ఇయర్ అవుట్ అయిన మాక్సిమం బాల్స్ కొంచెం ఆఫ్ స్టంప్ బయట వేస్ట్ హైట్లు వేసుకుంటే అవుట్ అయిపోతున్నాడు అని. ఫస్ట్ స్లిప్ పెట్టుకోలే, అంటే దాని తగ్గట్టు ఫీల్డింగ్ పెట్టుకోలే, దాని తగ్గట్టు బౌలింగ్ వేసుకోలే పవర్ ప్లేలో. అప్పటికి ఛాన్స్ వచ్చింది మీకు. ఈడు ఎందుకున్నాడో నాకు అర్థం కావట్లేదు పత్తిరాన్న ఫీల్డ్ అప్పుడు. అన్ని క్యాచ్ డ్రాప్లు, అంత వరస్ట్ అసలు ఫీల్డింగ్ యూజువల్లీ చేసుకుంటా. పతిరానా టీంలో ఎందుకున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు. అది వేరే విషయం కానీ. అది అది సో అది వాడు ఫీల్డ్ లో కూడా అందుకే ఉన్నాడు. టీంలో ఎందుకున్నాడు అందుకే ఉన్నాడు ఫీల్డ్ లో నేను అంతే. నేతాన్ ఎల్లిస్ ఛాన్స్ ఇస్తారు అనుకున్నా. నేను నేతాన్ ఎల్లిస్ ఛాన్స్ ఇస్తారు అనుకున్నా. అదేంటి ఎవరిది మన శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అనుకుంటా, సర్దా క్యాచ్ యా, వదిలేశాడు. అవును. శ్రేయస్ అయ్యర్ క్యాచే కదా, నూర్ చాలా అహ్మద్ సరదా దాంట్లో. క్యాచ్ అది.
సరదా క్యాచ్ వదిలేశాడు. అటు పక్కన బ్రేవిస్ ఏమో అష్ట కష్టాలు పడి 3 హాప్స్ వేసి మరీ మంచి క్యాచ్ వేసుకుంటుంటే అదొకటి. మళ్ళీ ఇంకోటి, ఇట్లా ఫైన్ లెగ్ లో 4 వెళ్తుంటే కాలుతో ఫుట్బాల్ ఆడతాడు చేయి పెట్టకుండా. ఆ డిఫెండింగ్ చేసిండు వచ్చి భయ్య, ఆ ఏ అమ్మా. చేత్తో ఆపకుండా కాలుతో ఆపడానికి ట్రై చేసిండు. చాలా స్లో మూవర్ చెప్తున్నా. మన టీమ్ లో షోమ్ ఉంటాడు చూడు, ఎగ్జాక్ట్లీ. అంటే స్లో మూవింగ్ ప్రకారం అండ్ ఆడ చాలా యాక్షన్ స్లో మూవింగ్, మార్చుకున్నాడు కదా, చాలా స్లో రియాక్షన్. యాక్షన్ మార్చుకున్నాడు కొంచెం. కొంచెం ఈ టిల్ట్ వచ్చింది. కొంచెం మీదికి వస్తుండు, సో కొంచెం అప్పటి నుంచి మీదికి వస్తుండు. పోయింది. అప్పటి నుంచి పోయింది బౌలింగ్. ముందు యాక్షనే కొంచెం బెటర్ ఉండే. అతను అతను ఖచ్చితంగా ఇగో ఓవర్ కి అతను దాంట్లో 8 9 కొడతారు. అది కాకుండా అతను భయ్యానే ఒక 2 3 వైడ్స్ ఇచ్చుకుంటాడు అది ఓవర్ కి. సిమిలర్. ఆ రోజు నువ్వు ఏమో. మన ఇడున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఎట్లా పిక్ చేశాడో, సేమ్ బాల్ సేమ్ లెంత్, అదే లెంత్ లో వేసుకుంటే నీకు శ్రేయస్ అయ్యర్ కూడా 2 6 అట్లనే పిక్ చేశాడు అక్కడ. అదే లెంత్లు, అదే షాట్లు, ఆల్మోస్ట్ స్ట్రైట్. వాడు ఎట్లా పిక్ చేసినట్టు వీడు కొంచెం మరి దారుణం స్లాట్ లో వేసాడు బాల్. అది మరి శ్రేయస్ అయ్యర్కి పర్ఫెక్ట్ స్లాట్ అది. అది ఆ పేస్ తో స్లాట్ లో వచ్చే బాల్ ఎవడని వదులుతాడు? నిన్న అంత సెట్ అయిన నిన్న మీ బ్యాట్స్మెన్ లైక్ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్. ఖలీల్ నిన్న అహ్మద్ బ్యూటీ. మీరు ఓడిపోవడానికి సోల్ రీజన్ మతీష పతిరానా. సోల్ రీజన్ మతీష పతిరానా. క్యాచ్ డ్రాపులు, 2 క్యాచ్ డ్రాపులు, అది కూడా క్రిటికల్. మిస్ఫీల్డ్ అవి పక్కన పెడితే అతను అతను ఓవర్లోనే కదా 20 రన్స్ వచ్చినాయి అవును. ఒకేసారి. అక్కడి నుంచే కదా మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. సోల్ రీజన్ మతీష పతిరానా. 7 overs 70 ఏమో ఉండే, 6 overs 60. వాడు వచ్చి 20 21 రన్స్ ఇచ్చాడు. సో పోయింది అక్కడ. అప్పటికి కొంచెం టైటే నడుస్తుంది సిచ్యువేషన్. అవును. అంటే ఫ్రాంక్ శ్రేయస్ అయ్యర్ వికెట్ పడిపోతే వీళ్ళకి బ్యాటింగ్ వచ్చి పీకి ఆడేంత సీన్ లేదు వీళ్ళకి. అవును. శశాంక్ ఉన్నాడేమో కాదనను, కానీ శ్రేయస్ అయ్యర్ నడిపించినంత నడిపించకపోతుండే. అవును. అండ్ దట్టు కొంచెం ఆ ఉన్న డ్యూలో వీళ్ళు వచ్చి వెంటనే కొట్టడం అనేది వికెట్స్ పడిపోయాయి. కొంచెం టైం తీసుకున్న వల్ల ఆ టైంలో మొమెంటం మారిపోయేది. అది ఇంకా బౌలింగ్ లో అవును. ఈడు బాగొట్టాడు. ఇంకా బ్యాటింగ్ లో ఇంకో 10 రన్స్ ఉండుంటే, 10 15 రన్స్ ఉండుంటే అది అయిపోయేది. అది కింద డౌన్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అది. ఇంకా దూబే గానీ హుడ్డా గానీ ఎవరైనా ఇంకా ఎలిమినేట్ అయిపోయారు అదే కదా. నెక్స్ట్ మ్యాచ్ 4 నేను వేరే వేరే కాంబినేషన్స్. ఇంకా వాళ్ళకి ఫరక్ లేదు నిన్న కదా. యాక్చువల్లీ అంటే క్వశ్చన్ మేబీ దూబే ఇంజురీలో ఉన్నాడేమో, మరి నాకు తెలియదు. నిజంగా నాకు ఎందుకో అతను మంచి ఫామ్ లో కనిపించట్లేదు మనిషి. అతను బౌలింగ్ వాడుకోవచ్చు, స్లో బౌలింగ్, చిన్నపాటి వాడుకొని వికెట్లు వస్తుండే అని నా ఉద్దేశం. ఎందుకంటే నిన్న శామ్ కరణ్ మీరు చూస్తే ఫస్ట్ ఓవర్ అతను 3 balls 80 km/h స్పీడ్ లో వేసుకుండు. అవును. వాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సీజన్ మొత్తం అదే వేస్తుండు. 100 110 వాడు మ్యాచ్. నిన్న అదే ఓవర్ లో 138 km/h స్పీడ్ కూడా వేసాడు. చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగుండే. యాక్చువల్లీ ఈ మ్యాచ్ కొంచెం వాడి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళ పాత టీం అని వచ్చిందేమో మరి. కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెంట్ గా అయ్యాడు ముందు మ్యాచ్ లో పోలిస్తే. ఇక ఎక్స్ట్రీమ్ కదా, ఎక్స్ట్రీమ్ కదా ఇక. సో అదే అది ఇక వరస్ట్. కానీ ఓకే, సర్లే. CSK గురించి ఏమని మాట్లాడతాంలే, పంజాబ్ గురించి మాట్లాడదాం. ఎస్. సర్పంచ్ స్టార్టింగ్ బ్రిలియన్స్. ప్రెషర్ రిలీజ్ చేసిందంతా ప్రియాన్ షారియా. ప్రభ్ సిమ్రన్ టైం తీసుకున్నాడు. అవును. చాలా టైం తీసుకున్నాడు. ప్రియాన్ షారియా ప్రెషర్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ టైం తీసుకున్నాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ముందుకు వెళ్ళిపోయాడు దంచుకుంటా. దాని తర్వాత మొత్తం లాస్ట్ కి అంత హోప్ ఉంది అన్నప్పుడు శశాంక్ సింగ్ వచ్చి చాలా గలీజ్ ప్రెషర్ రిలీజ్ చేశాడు. కొట్టుడు ఆ టైం. అంటే యూజువలీ నీకు శ్రేయస్ అయ్యర్ మంచి లాంటి గేమ్. అంత ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన తర్వాత అక్కడ శశాంక్ సింగ్ గానీ నార్మల్ గా అక్కడ నీకు వేరే బ్యాట్స్మెన్ ఇంగ్లీష్ పంపించినా కానీ వాడు కొట్టేస్తాడు ఆ మూమెంట్ లో. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అక్కడ నీకు ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర దాకా కొట్టేస్తాడు. అది ప్లేట్ ప్లేట్ లో లో పెట్టిండు పెట్టిండు మ్యాచ్ ని. అంతే.
సింపుల్. అందుకనే శ్రేయస్ అయ్యర్ చాలా బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ అందుకనే ఆ క్యాచ్ డ్రాప్ చాలా కాస్ట్లీ మీకు. శ్రేయస్ అయ్యర్ కొంచెం ఇస్తాడు ఖచ్చితంగా. స్టార్టింగ్ కొన్ని బాల్స్ ఉంటాయి చూడు, ఒక 15 బాల్స్ ఆ టైంలో ఛాన్స్ ఇస్తాడు. ఆ టైంలో ఛాన్స్ తీసుకుంటే ఓకే, లేదంటే కష్టం. యా క్రేజీ కోతే. ఓవరాల్ అయితే వాళ్ళ దాంట్లో మార్కో ఎన్సన్ బ్యూటిఫుల్ బౌలింగ్ వేస్తున్నాడు. మార్కో ఎన్సన్ ఇంకా హర్షదీప్ సింగ్ చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇద్దరు అవును. నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరు. కొంచెం లే షేక్ రషీద్ ఆగాల్సింది మా టీంలో. ఏదో ఒకటి ఆల్రెడీ 10 డిసప్పాయింటింగ్ రన్స్ మ్యాచ్. వచ్చినాయి. యాక్చువల్లీ హర్షదీప్ సింగ్ దాంట్లో వాడు చాలా మంచి షాట్స్ ఆడిండు. ఒకటి స్ట్రైట్ ఆడిండు, అంత కనెక్ట్ కాలే కానీ కొంచెం బౌన్స్ వచ్చినప్పుడు ఫైన్ లెగ్ మీద ఇట్లా పుల్ ఆడిండు. కొంచెం టెక్నికల్ గా బానే ఉన్నాడు కానీ అనవసరం ఆ తర్వాత షాట్ వికెట్ ఇచ్చేసిండు. ఆగుంటే మేబీ ఆడొక 10-15 రన్లు యాడ్ చేసేటాడు అదే, మంచిగా. కానీ డిసప్పాయింటెడ్. నేను చాలా చూసా తెలుసా, ఏదైనా చేస్తాయేమో ఏదైనా అవుతుందేమో. ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ కూడా చాలా ఆర్డినరీ బౌలింగ్. అప్పుడు నిజం చెప్తున్నా కదా, నిన్న చాలా ఆర్డినరీగా అనిపించింది. ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో అస్సలు అనిపించలేదు. ఈ కుడ్ హ్యావ్ మేనేజ్డ్ బెటర్ ఎస్టర్డేస్ మ్యాచ్. డూ ఆర్ డై సిచ్యువేషన్ లో. సర్లే, ఓకే, గోయింగ్ ఆన్ టు టుడేస్ మ్యాచ్. ఏమనిపించింది ఈ రోజు మ్యాచ్? కొంచెం బాల్ సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి పిచ్ చేంజ్ అయినట్టు అనిపించింది లైట్ గా. ఎందుకంటే ఓకే సూర్యవంశి అని పిచ్ మాట్లాడుతున్నాం, సేమే, పిచ్ సేమే. లే 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 వీళ్ళు లెంతలు లే, గట్టిగా పెట్టుకున్నారు. పిచ్ బట్ సేమే. చెప్తా. ఇంకా ఇంకా సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళకి ఇంకా ఏమంటారు, నీకు రాజస్థాన్ లో ఎప్పుడైనా మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్, ఈవినింగ్ డ్రాప్ అయిపోతుంది. చాలా అవును క్విక్ డ్రాప్ ఉంటది. మొన్న కూడా మాట్లాడుకున్నాం దీని అవునవును. గురించి. అక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండే. ఓకే, ఇంకా నేను అదే కదా షాక్. ఏందంటే చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇన్ మై అవును ఒపీనియన్. ఆ సిచ్యువేషన్ కి చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్. ఏంటంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఈరోజు వికెట్ వచ్చేసి బ్లాక్ సాయిల్ వికెట్. నీకు ముంబైలో మేజర్లీ రెడ్ సాయిల్ వికెట్ ఉంటది. అవును మన హైదరాబాద్ లో కూడా రెడ్ సాయిల్ వికెట్ ఉంటది. అవును. ఓకే, బ్లాక్ సాయిల్ వికెట్ లో ఎప్పుడైనా కొంచెం స్లగ్గిష్నెస్ ఎక్కువ ఉంటది. నీకు బౌన్స్ అంత బ్యాట్ మీదకి రాదు, అంత ఈజీగా రాదు. సో రోహిత్ శర్మ ఏంటంటే, రోహిత్ శర్మ ఇప్పుడు జనరలీ అతను టైం తీసుకొని ఆడాడు అనుకో, అతనికి ఇది వెన్నతో పెట్టిన ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ, కంగా కంగా లీగ్ అని ఒకటి ఆడతారు ముంబైలో. ఉమ్, కంగా లీగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మాన్సూన్ సీజన్ లో ఆడతారు ఆ లీగ్. ముంబై బ్యాట్స్మెన్ జనరల్లీ ఎందుకు స్లగ్గిష్ వికెట్స్ మీద కూడా మంచిగా ఆడతారు అంటే దానికి రీజన్ ఇదే. ఆ, వాళ్ళు మాన్సూన్ సీజన్ లో కూడా లైక్ ఫుల్ పచ్చిగా వాటర్ ఉంటాయి. వాటర్ ఉంటే ఆబ్వియస్లీ బాల్ బౌన్స్ అవ్వదు. ఎలా బౌన్స్ అవుతుందో తెలియదు. గడ్డి గడ్డి ఉంటది అక్కడ. ఆ కంగా లీగా, కంగా లీగ్. అదేంటంటే వర్షం పడిపోయి ఉంటది, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఆడతారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఇట్లాంటి వికెట్ మీద ఎట్లా ఆడాలో ఏం చేయాలో తెలుసు. రోహిత్ శర్మ అందుకనే డీప్ తీసుకొని వెళ్ళాడు. ఈ రోజు నువ్వు చూస్తే రోహిత్ శర్మ ఒక్క 6 లేదు. ఇట్స్ సో అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రోహిత్ శర్మ ఇన్ మై ఒపీనియన్. ఓవర్ హిట్ చేయడానికి ట్రై చేయలేదు. బ్యూటిఫుల్ గా అతను తగ్గట్టు అతను ఆడుకున్నాడు. చాలా మంచిగా ఆడుకున్నాడు రోహిత్ శర్మ. ఆడుకొని ఎంత 12th ఓవర్ దాకా నడిచింది ఇలా పార్ట్నర్షిప్, 100+ పార్ట్నర్షిప్. అవును అదేమైందంటే దాని తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ అందరూ అప్పటికి తిలక్ వర్మని ఎందుకంటే ఇక్కడ మధ్యలో విలియాక్స్, తిలక్ వర్మ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆడలేరు, ఇట్లాంటి ఇట్లాంటి వికెట్స్ వికెట్ పైన. మీద అంత మంచిగా ఆడలేరు. సో వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కువసేపు ఆడిరు. నమందీర్ ఆడగలుగుతాడు మళ్ళీ. సో ఇలా ప్లాన్ ఏంటంటే తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమందీర్ వచ్చి ఉమ్, చూసుకొని ఇక హిట్టింగ్కి వెళ్ళిపోవడం. వాళ్ళు నువ్వు చూస్తే ఫోర్స్ చేయలేదు హిట్టింగ్. హార్దిక్ పాండ్యా చేశాడు. సూర్యకుమార్ యాదవ్ చూస్తే నువ్వు ఫోర్స్ చేయలేదు, గ్యాప్స్ ఫైండ్ చేసింది గ్యాప్స్ చాలా. చూసుకొని చాలా బ్యూటిఫుల్ గా టైం చేశాడు. ఉమ్, సో ఇట్ వాజ్ ఎక్సలెంట్.
అబోవ్ పార్ ఈజీగా ఒక 30 runs అబోవ్ పార్ ఉండే అవును. ముంబై అకార్డింగ్ టు దట్ పిచ్. 30 runs అబోవ్ పార్ ఇస్ వే టూ మచ్. అంటే చాలా అండ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు ఈ పిచ్ కండిషన్స్ తగ్గట్టు. రికల్టన్ వాళ్ళకి చాలా మంచి బయో లాగా ప్రూవ్ చేసుకుంటాడు యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా తక్కువ ప్రైస్ అవును వచ్చిండు. అవును. 10 మ్యాచెస్ 340 రన్స్ ఆల్మోస్ట్. అంటే ఒక ఓపెనర్ నుంచి ఎవ్రీ మ్యాచ్ ఒక 30 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఆల్టర్నేట్ మ్యాచెస్ లో నీకు ప్రొవైడ్ చేస్తాడు ఉమ్, మంచి ఉమ్. స్టార్ట్. సో అదొక ప్లస్ పాయింట్ ముంబైకి ఇప్పుడు. అంటే టీం ఎప్పుడైనా కానీ నా ముంబైది డౌట్ ఏంటంటే ఒక మెగా ఆక్షన్ తర్వాత ఒక 1 సీజన్ చెప్ చెప్ పడుతుంది చెప్ సార్ట్ సారీ. కావడానికి. ఎప్పుడైనా నార్మల్ గా స్లోగా మొత్తం సెటప్. అవును. కానీ ఈ సీజన్ ఏంటంటే కొంచెం ఫస్ట్ లో అనుకున్నాం కానీ మేబీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా సిచ్యువేషన్స్ కనెక్ట్ అవుతలేవు అని అనుకున్నాను అని. బట్ మేబీ ఈ సీజన్ బాగానే పికప్ చేసిరు టీంలో. ఆ మొమెంటం కానీ అందరు అండర్స్టాండింగ్ తో నుండి బౌలింగ్ అదంతా కానీ బాగానే చేస్తారు ఈసారి. మంచి కంటెండరే ఫైనల్స్ కి వస్తారేమో. బుమ్రా బుమ్రా రిటర్న్ రావడం వాళ్ళకు ఒక మొమెంటం. అవును. యాక్చువల్లీ ఈ ముంబై మ్యాచ్ ఎప్పుడు టర్న్ అయింది తెలుసా? ముంబై ముంబై సీజన్ ఇన్ మై ఒపీనియన్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అగేన్స్ట్ శాంట్నర్ బాల్ అఫ్ కోర్స్ ఆ 3 రన్అట్స్ ఒకటి. అది శాంట్నర్ బాల్ ఉంటది చూడు, అక్కడ. అక్కడ మొమెంటం టర్న్ అయింది. ఆ రోజు కరుణ్ నాయర్ వికెట్ పడకపోయిండుంటే ఎస్. ఆ రోజు కరుణ్ నాయర్ వికెట్ ముంబై ఎలిమినేట్ పడకపోయిండుంటే అయిపోయేది ఇప్పుడు. ఎలిమినేట్ కాదు, ఇంత క్రేజీగా ఆడకపోతుండే ఇన్ మై ఒపీనియన్. మేబీ ఆర్ఆర్ తో పాటు వాళ్ళతో పాటు వాళ్ళకి ఆ అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆ విన్ తో బూస్ట్ వచ్చింది కొంచెం. తర్వాత తర్వాత వాళ్ళు అదే ఫ్లో లో పట్టుకుంటూ వెళ్ళిపోయారు టప 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 టప. మొమెంటం పట్టుకుర్రు, ఉమ్, ఆ మొమెంటం పట్టుకుర్రు ఇక వాళ్ళు. ఒక్కసారి మొమెంటం అందుకుంటే కష్టం బ్రేక్ చేయడం. అంతే. నీకేమనిపించింది శశాంక్? ముంబై నాకు బ్యాటింగ్ ముంబై బ్యాటింగ్ బౌలింగ్. ఎక్సలెంట్. నాకు ఈ ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఇంకా వన్ సైడ్ అనిపించింది, వీళ్ళు వికెట్స్ పట్ట పట్ట పడతా ఉంటే ఇంకా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 ఓవర్స్ అన్ని వికెట్స్. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే సూర్యవంశీ. వీళ్ళ రన్ రేట్ తగ్గించుకొని మంచిగా ఇదయ్యారు. స్టార్టింగ్ 9 అట్లా కంటిన్యూ అయిపోయి 8.59 వికెట్స్ పడుతున్నా కూడా. కాకపోతే అవును. ఒకడు గ్రౌండ్ తీసుకోవాల్సిందే, ఎవడు చేయలేదు. నేను టఫ్ మళ్ళీ లక్. వాళ్ళ సూర్యవంశీ కాంటెస్ట్ కోసం చాలా ఎదురు చూసా. మనోడు బుమ్రా అగేన్స్ట్ అండ్ బౌల్ట్ అగేన్స్ట్ ఎలా ఆడతాడని. కానీ దీపక్ చహర్ ఓవర్లోనే అంటే ఓకే వాడు ఫస్ట్ షాటే లేదు, కనెక్ట్ చేశాడు బాగా. కానీ దాని తర్వాత కరెక్టే ఇంకా కరెక్టే కానీ వాడిది ఏంటంటే లాస్ట్ లాస్ట్ మ్యాచ్ ఏం ట్రై చేశారంటే వాడు అగేన్స్ట్ ఈడు కొడుతున్నాడు ఏంటి ఈడు అనేసి లైక్ అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు మనోడు. కానీ లెంత్ బాల్స్ వేసుకోవడానికి ట్రై చేశారు, గుడ్ లెంత్ బాల్స్ హిట్ చేయడానికి ట్రై చేశారు. వాడు గుడ్ లెంత్ ఎంత వేస్తున్నా వాడు బాల్ కిందికి వచ్చి ఆడుతున్నాడు. వాడు బాల్ మీద ఇట్లా వెళ్ళి ఇట్లా కొట్టట్లేదు, బాల్ కింద నుంచి ఆడుతున్నాడు. వాడి ఎలివేషన్ షాట్లు అన్ని నువ్వు చూసుకుంటే అన్ని ఎగురుతున్నాయి గాల్లో. సిక్స్లు ఎక్కువ కొట్టాడు. ఓకే, వాడు వేసుకుంది ఏంటి? వాడికి గుడ్ లెంత్ బాల్స్ ట్రై చేశారు. సిరాజ్ గుడ్ లెంత్ మీద హిట్ చేస్తానే అన్నాడు కన్సిక్యూటివ్ గా. మంచి చెత్త బాల్స్ కాదు, మంచి బాల్స్ అవి. పేస్ ఆన్ వెళ్ళాడు సిరాజ్. సిరాజ్ కానీ ఎవరైనా కానీ ఫుల్ పేస్ వెళ్ళారు. అంటే వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారు? ఫుల్ ఈడు గుడ్ లెంత్ మీద వేస్తుంటేనే ఇంత కొడుతున్నాడు, ఫుల్ లెంత్ వేస్తే ఇంకా ఈజీ కొడతాడు కదా అనేసి అనుకున్నారు. కానీ వాళ్ళలో ఉన్న ఫ్లా ఏంటంటే వాడు జస్ట్ అది ముంబై ఈరోజు బెనిఫిట్ తీసుకుంది. ఏంటంటే వాడు బాల్ కిందికి వచ్చి కొడుతున్నాడు. నువ్వు ఫుల్ లెంత్ యార్కర్ లెంత్ వేసుకుంటే వాడు బాల్ కింద నుంచి వచ్చి ఎట్లా కొడతాడు? అండర్ ద బాల్ వచ్చి కొట్టడం చాలా కష్టం కదా. అదే ట్రై చేశారు, ఫుల్ లెంత్ బాల్ అవుట్. రిలాక్స్. అది సో అట్లా అదే ఇక ఏమో అదే ఇక వికెట్లు పడుకుంటా పోతానే ఉన్నాయి ఏందో. యశస్వి జైస్వాల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతే. అతను చూసుకొని డీప్ ఆడతాడు అని అనుకున్నా. ఏమో అతను కొంచెం ఈగో మీద వెళ్ళి ఆడాడు అని అనిపించింది అంతే. ఉండొచ్చు. అంటే యశస్వి జైస్వాల్ లాస్ట్ ఫ్యూ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే వాడు ఫస్ట్ ఒక 2 ఓవర్స్ 3 ఓవర్స్ టైం తీసుకొని దాని తర్వాత లాస్ట్ 3 ఓవర్స్ ఆఫ్ ద పవర్ ప్లే యాక్సలరేట్ చేస్తాడు. యూజువల్లీ అదే చేస్తాడు మనోడు.
సో అవును. కొంచెం కొంచెం వాడు ఇవాళ ఫోర్స్ కొడతాడు, ఫస్ట్ సిక్స్లు కొట్టాడు. అదే. ఈ రోజు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఆడాడు మనోడు. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు ఏమో నాకు అదే అర్థం కాలే. రాజస్థాన్ కూడా ఎలిమినేటెడ్ కదా. ఎలిమినేటెడ్. అఫీషియల్ సిఎస్కే ఎలిమినేటెడ్. రాజస్థాన్, సిఎస్కే రాజస్థాన్ ఆర్ ఎలిమినేటెడ్. సో ఇప్పుడు కానీ ఎస్ఆర్హెచ్, బుమ్రా క్రేజీ, బుమ్రా బుమ్రా చాలా బాగా బౌలింగ్. ఇస్తున్నారు. కరణ్ శర్మ వాడు కూడా బాగానే ఇస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అని, కరణ్ శర్మ కూడా బాగా వేస్తున్నాడు, అఫ్ కోర్స్. క్రేజీ. నైస్ నైస్. కరణ్ శర్మ ఎప్పుడు ఒక గోల్డెన్ హ్యాండ్ లా పనిచేస్తాడు సర్లే. ప్రతి టీం కి ఆల్మోస్ట్. ఎస్ఆర్హెచ్ లో అప్పుడు కూడా, అండ్ దాని తర్వాత అవును. ఆర్సీబీ లో కూడా అప్పుడప్పుడు. అవును. కప్పు సిఎస్కే లో గెలిపిస్తాడు ఇండైరెక్ట్ గా. యా అదే అదే. ఎస్ఆర్హెచ్ రేపటి మ్యాచ్ ఇన్ మై ఒపీనియన్ ఆ ట్రిప్ హెల్ప్ చేస్తానే అని అనుకుంటున్నా నేను. జనరలీ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం చెత్తగా నడుస్తుంది, ఏమైనా చెత్తగా నడుస్తే అదంతా మైండ్ లో నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం ఫన్ యాక్టివిటీస్, టీమ్ సెషన్స్ చేస్తాయి. అంతెందుకు, మన బీజీటీ జరిగినప్పుడు కూడా రవి శాస్త్రి మనం 36 ఆల్అౌట్ అయ్యాము అప్పుడు. ఆ రోజు ఈవినింగ్ అందరు కరేయోకే వెళ్ళారంట. ఆఫ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే అందరూ గెట్ చేసి లైక్ లైక్ ఎంజాయ్ చేయడం, టీమ్ సెషన్స్, అట్లా ఇట్లా గేమ్స్ ఆడడం, వీడియో గేమ్స్ ఆడడం, ఏదో ఒకటి టైం ప్రకారం ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒక బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం మైండ్ ఫ్రీ అయ్యి బెటర్ ఆడుతుందని అదొక హోప్ అంతే. క్రిటిసైజ్ చేస్తున్నారు, బట్ ఇన్ మై ఒపీనియన్ ఈ బ్రేక్ కొంచెం హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను టు రీఎవాల్యుయేట్ ద ప్లాన్స్ అండ్ ఆల్. మీకేమనిపిస్తుంది? పర్లేదు, మంచి హెల్ప్ చేస్తే మంచిదే. అంటే రేపు మ్యాచ్ కూడా గుజరాత్ టైటన్స్ తోని, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో కాబట్టి కొంచెం డిఫికల్ట్ మ్యాచ్. ఏమన్నా మీ దాంట్లో నేనైతే ఎక్కువ స్కోప్ పెట్టుకునేది హెడ్ గార్డ్ పైన. మనోడు మంచిగా బియర్ వేసి రిలాక్స్ అయ్యాడు కదా, సో అవును. ఏమన్నా మంచి ఫామ్ లోకి వస్తాడేమో, మరి చూడాలి రేపు. వస్తే మంచిదే. రేపు రేపు హెడ్ ఇంకా అభిషేక్ పర్సంటేజ్ గేమ్ ఆడితే మేము గెలుస్తాం. 100% షూర్ గెలుస్తాం. పర్సంటేజ్ గేమ్ ఆడాలి అంటే వాళ్ళు ఒక 10 ఓవర్స్ దాకా వాళ్ళు నడవాలి రేపు ఎందుకు ఖచ్చితంగా. ఎన్కేఆర్ ఆడతాడు, ఎన్కేఆర్ కూడా 10 ఆడాల్సి ఓవర్స్ దాకా వస్తుంది నడిచారు అనుకో. ఫర్ షూర్. ఎన్కేఆర్ అదే కానీ చెప్తున్నా, 10 ఓవర్స్ దాకా వీళ్ళు నడిచారు అనుకో, అంటే క్రేజీ రన్ రేట్ మీద అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సుదర్శన్ వీళ్ళు చూసుకుంటే వాళ్ళంత క్రేజీ రన్ రేట్ మీద ఏం నడవరు. మెల్లగా పర్సంటేజ్ తగ్గట్టు 9, అరౌండ్ 8, 9 నడిపించుకుంటూ పోతారు. వీళ్ళు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు. ఎందుకంటే వీళ్ళు భయపడాల్సిన బౌలర్ ఒకే ఒకతను, సిరాజ్ రేపు. ఎందుకంటే సిరాజ్ కి హెడ్ అగేన్స్ట్ రికార్డ్ చాలా బాగుంటది. ప్రసిద్ధ్ కృష్ణ అంటే బౌన్స్ బాల్స్ వేసుకుంటాడు, బౌన్స్ బాల్స్ అట్లాంటి బాల్స్ మీద ట్రావిస్ హెడ్ మంచిగా ఆడతాడు. సో కొంచెం అక్కడ ఏమంటారు, కొంచెం 10th ఓవర్ దాకా ఎట్లా నడిపించాను షాన్ వచ్చిన లేదా అదేంటి మన మొన్న పంపించిన టైపే పంపించుకుంటే ఆ మన క్లాస్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక లా వెళ్ళిపోతా ఉంటది. అండ్ ఆ గ్రౌండ్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మన మనోడి పేరేంది మనోడి పేరేంది అభినవ్ అభినవ్ మనోహర్ మనోహర్. గాని, షమి గాని ఉన్నారు. సో మేబీ దేర్ కుడ్ బి సంథింగ్ గోయింగ్ ఇన్ అవర్ వే. హోప్ఫుల్లీ అండ్ నాకు తెలిసి మళ్ళీ కమిండు మెండిస్ నే ఆడిపిస్తారు రేపు అనుకుంటున్నా. మోస్ట్లీ ఆడియచ్చు. నాకు అది అనిపిస్తుంది. కమిందు ఆడుతుంది. కొంచెం వికెట్ స్లో ఉంటది కదా, స్పిన్నర్స్ కి హెల్ప్ అవుతుంది. సో అదే. కానీ ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే దిస్ ఇస్ రియలీ రియలీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఇన్ మై ఒపీనియన్ సాయి సుదర్శన్ వికెట్ చాలా ఫాస్ట్ గా తీయాలి. లైక్ ఎంత ఫాస్ట్ గా తీయాలంటే ఫస్ట్ 2-3 ఓవర్స్ లో తీయాలి. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్. బట్ అతని వికెట్ తీస్తే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటది.
డిపెండ్స్ ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అని బట్టి. ఒకవేళ మీరు అబౌవ్ పార్ స్కోర్ కొట్టి ఒక 220 కొట్టారు అనుకో, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చి 230, అప్పుడు సాయి సుదర్శన్ ఎక్కువసేపు ఆడినా నీకు అంత ప్రాబ్లమే ఉండదు. రేపు రషీద్ ఖాన్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. చేజ్ వాళ్ళు చేజ్ చేసేస్తారు రా వాళ్ళు. మన 40 అట్లా కొడితేనే వాళ్ళు చేయలేరు, కానీ 200 210 అట్లా కొడితే వాళ్ళు చేజ్ చేసేస్తారు. ఒక 230 240 కొడితే చేజ్ చేయలేరు, కానీ అది చాలా పెద్ద గ్రౌండ్, అంత ఈజీ కాదు 240 అంత కొట్టడం అక్కడ. సో విచ్ టీమ్ చేజెస్ హ్యాస్ మోర్ బెనిఫిట్ టు విన్ ఇన్ మై ఒపీనియన్. కానీ మిడిల్ ఆర్డర్ ఒకటి షార్ట్ అవ్వాలి, క్లాస్ లెట్స్ అని సి. కాకుండా ఇంకెవరైనా ఆడాలి. ఎస్ఆర్హెచ్ లో ఎస్ఆర్హెచ్ కూడా ఆల్మోస్ట్ అదే మేబీ క్లాస్ అని కమిందు ఆడతాడు. కమిందు అయినా కమిందు కమిందు వెళ్ళలేము. ఎన్కేఆర్ అనికేత్ వర్మ కూడా మీకు ఆల్రెడీ ప్రూవెన్ నాకు ఆడింది. తెలిసి ఎన్కేఆర్ ని అక్కడే ఉంచేస్తారు రా కొన్ని రోజులు, హిట్టింగ్ పొజిషన్ లోనే ఉంచేస్తారని అనుకుంటున్నా. హిట్టింగ్ అతను చేయలేడు కదా కొంచెం ఎన్కేఆర్. బాల్ ఓల్డ్ అయ్యాక ఇంకా బెటర్ ఆడుతున్నాడు అని. లాస్ట్ ఇయర్ మొత్తం పంపించింది ఆల్మోస్ట్ ఇదే పొజిషన్ లో రా అతన్ని. కానీ అక్కడ ఒక్క 2 మ్యాచ్లే మీద పంపించారు, కానీ మీద లాస్ట్ ఇయర్ వాడు పర్ఫామ్ చేసిందే ఈ పొజిషన్ లో. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయరే మీరు హిట్టింగే చేయగలడు వాడు. లాస్ట్ ఇయరే ఇప్పుడు నార్మల్ గా మీకు ఇది అంటే నార్మల్ 280 కొట్టడం కానీ 290 కొట్టడం కానీ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఎన్కేఆర్ ఎప్పుడు నీకు ఆ 2-3 మ్యాచ్లు ఎప్పుడైతే వచ్చినాయంటే నీకు సడన్ గా 3 వికెట్స్ కొలాప్స్ పడిపోయినప్పుడు ఎన్కేఆర్ ను పంపించినప్పుడు ఎన్కేఆర్ టైం తీసుకున్నాడు, వికెట్ అర్థం చేసుకొని కొట్టిండు. ఇప్పుడు నువ్వు మొన్న కూడా సిఎస్కే తో చూసుకుంటే అక్కడ నీకు మొత్తం ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. అంటే ప్రెషర్ ఉంది కాదనట్లే. ఇప్పుడు మతీషా పతిరాన్ లాంటి బౌలర్ వచ్చినప్పుడు ఇంకా మనోడు గ్యాప్ లో 4లు కొట్టుకొని బాగానే ఆడిండు కాదనట్లే. కానీ నా ఒపీనియన్ నాకు తెలిసినంత వరకు ఎన్కేఆర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు వాడి టెక్నికల్ మీదే ఉంటది రాదర్ దాన్ హిట్టింగ్. అది అదే సో వాడు పైన ఆడితేనే బెటర్. మీకు 1 డౌన్ మంచిగానే అంటే ఆఫ్టర్ ఇషాన్ కిషన్ 2 డౌన్ వాడు మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడు అని నా ఒపీనియన్. కొంచెం ఆడితే స్పిన్ కూడా వాడు చాలా బాగా ఆడతాడు అంటే అసలు. అఫ్ కోర్స్ ఒకవేళ పంపిస్తే అతన్ని క్లాస్ అయిన తర్వాత పంపించాలి. క్లాస్ కి ఎన్ని బాల్స్ దొరికితే అంత మంచిదిరా. అవును, మేబీ ఆఫ్టర్ క్లాస్ అండ్ బిఫోర్ అనికేత్ వర్మ హిట్టర్ లా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. అనికేత్ కమిందు ఇద్దరు హిట్టింగ్ చేస్తారేమో కొంచెం. అనికేత్ చేస్తున్నాడు, మీ దానిలో అదే చేస్తున్నాడు అనికేత్ యూజువల్లీ. అదే చూద్దాం. కమిన్స్ కూడా రేపు లాస్ట్ కి వచ్చి చేస్తున్నాడు ఎంతో అంత. అదే బౌలింగ్ ఎలా నడిచిద్దో చూడాలి. బ్యాటింగ్ పరంగా రేపు అది ఓకే, కానీ బౌలింగే ప్రాబ్లం కొంచెం. పర్పుల్ పటేల్ ఒకవేళ ఫామ్ లోకి వచ్చాడు కదా. షమీమావా నడుస్తే బాగుంటది. అదే హర్షల్ పటేల్ నడుస్తున్నాడు ఆల్రెడీ, షమీమావా నడవాలి. నాకు తెలిసి ఖచ్చితంగా బై ఎనీ ఛాన్స్ ఉనడ్కట్ అయితే టీమ్ లో ఉంటాడు, బికాస్ గుజరాత్ స్లో అతను హోమ్ కాబట్టి. ఉంటాడు. వికెట్ కూడా స్లో పిచ్ కొంచెం ఉంటాడు. సో యా కాకపోతే రేపు ఎప్పుడు నడిచే హర్షలే కొంచెం ఎక్స్పెన్సివ్ వెళ్తే మీకు అదో Yeah. ప్రాబ్లం మళ్ళీ. హర్షల్ కి రేపు ఉంటది గేమ్. హర్షల్ కి పెద్ద గ్రౌండ్ కాబట్టి హర్షల్ లాంటి వాళ్ళకే ఉంటది గేమ్ రేపు. అందుకే ఉనత్కట్ కూడా చాలా క్రూషియల్ ఎస్ఆర్హెచ్ కి. ఇప్పుడు షమీ షమీని కొట్టేస్తారు యూజువల్లీ. బట్ వీళ్ళే హర్షల్ పటేల్ అండ్ ఉనత్కట్ వీళ్ళకి చాలా క్రూషియల్ ఇప్పుడు. రేపు వాషింగ్టన్ సుందర్ని ఆడిపించారనుకో ఇన్ ప్లేస్ ఆఫ్ షెర్ఫెన్ రూథర్ఫోర్డ్. వాషింగ్టన్ సుందర్ని ఆడిపిస్తే వాషింగ్టన్ సుందర్ని ప్యాక్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ఫ్లాట్ వికెట్, బట్ ఇక్కడ స్లగ్గిష్ వికెట్ ఉంటే ప్యాక్ చేయొచ్చు. సారీ, లాస్ట్ టైం యాక్చువల్లీ స్లగ్గిష్ వికెటే ఉండే, కాకపోతే అది రెడ్ సాయిల్ లో స్లగ్గిష్ వికెట్ ఉండే. ఇక్కడ బ్లాక్ సాయిల్ లో ఉంటది. చూడాలి ఇప్పుడు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ లైఫ్ మొత్తం ఆడింది రెడ్ సాయిల్ లోనే అట్లా. లెట్స్ సీ. సో యా, బెటర్ ఏమవుతుంది. పర్ఫార్మర్స్ ఆఫ్ ద డే మీ ఒపీనియన్ లో ఎవరు ఓకే రేపు? then.
హూ కెన్ ప్లే. ఇన్ మై ఒపీనియన్ హెడ్ హెడ్ అండ్ ఉన్నట్ కట్ ఇక్కడి నుంచి, అక్కడి నుంచి సాయి సుదర్శన్ సిరాజ్. ఏక్ బాబాయ్. నాకు నాకు ఇటు పక్క అయితే క్లాసిన్, హర్షల్ పటేల్ అండ్ సుదర్శన్ అండ్ ప్రసిద్ధ్. ఓకే, నాకు జాస్ బట్లర్ అండ్ మియాబాయ్. ఇటు ఓకే. పక్కన ఎన్కేఆర్ అండ్ హర్షల్ పటేల్ టుమారో. సో యా. ఓకే, నైస్. ఓకే, ఓకే దెన్. సరే, యా. మరి ప్యాక్ చేద్దాం వీడియో. Yes. Thank you guys. Please subscribe to Unprofessional Chatters. We know that కొంచెం డిస్కషన్ లైట్ గా స్లోగా వెళ్ళిందని, బట్ మ్యాచెస్ అట్లా నడుస్తున్నాయి అండ్ అప్కమింగ్ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో మళ్ళీ విల్ బి బ్యాక్ విత్ ద డిస్కషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Until then, bye.